ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ శివానంద పరబ్రహ్మ ఓం శ్రీ రామానంద పరబ్రహ్మ నమః. ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానందాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మ నమస్కారం ఎవరికైనా చేసేటప్పుడు రెండు చేతులు ఇలా జోడించి ఈ రెండు ముఖరంధ్రాలకి బొటన వేళ్ళు మూసి ఈ చూపుడు వేళ్ళు రెండు భ్రూమధ్యానికి ఆనించి ఓ 3 సార్లు ప్రాణాయామం చేసి నమస్కారం చేయాలి. ఇది సిద్ధ విద్యార్థులు ఆచరించేటువంటి పని. సిద్ధ విద్యార్థులే కాదు, సిద్ధయోగులు సిద్ధ సంప్రదాయంలో ఎవరైనా సరే ఈ విధంగానే ఆచరించాలి. ఇది యోగానికి నిదర్శనం. వాడు సిద్ధ విద్యార్థి, వాడు సిద్ధయోగి అని ఎదుటి వాళ్ళు గ్రహిస్తారన్నమాట. మనకే అర్థమవుతుంది. వాళ్ళు ఎప్పుడైతే నమస్కారం చేశారో ఆహా ఆయన సిద్ధ విద్యార్థి అని అర్థమవుతుంది. కనుక యోగము, సిద్ధ విద్య, సిద్ధయోగము, ప్రాణాయామము, లేకపోతే నాదానుసంధానము, లేకపోతే మహాప్రాణాయామము, అనేక రకాల నానుడి, శంకరాచార్య వారు చెప్పినట్టు 1,25,000 యోగ మార్గాలు మన భారతదేశంలో ఉన్నాయి అని చెప్తారు. ఈ 1,25,000 యోగ మార్గాల్లో నాదాన్ని అనుసంధానం చేసేటువంటి యోగం ఏదైతే ఉన్నదో అదే మోక్షప్రదాత అని ఈ యోగానికి నమస్కారం చేశారు శంకరాచార్యులు వారు. మరి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఉపనిషత్తులు ఉన్నాయి, వేదాలున్నాయి, అలా షడ్దర్శనాలు ఉన్నాయి, అనేక రకాల గీతలు ఉన్నాయి, రామాయణ భారత పురాణ ఇతిహాసాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏం చెప్తున్నవి? ఇప్పుడు మీరు చెప్పడం లేదు, మేమే చెప్తున్నామని కొంతమంది అంటారు. ఉదాహరణకు బైబిల్ ఉంది. బైబిల్ ఏం చెప్తుంది? మోక్ష మార్గం గురించి, మోక్ష విద్య గురించి, మోక్ష సాధన గురించి బైబిల్ ఎక్కడైనా ఉందా? అలాగనే ఖురాన్లో ఎక్కడైనా ఉందా? భగవద్గీతలో ఎక్కడైనా ఉందా? ఉపనిషత్తుల్లో ఎక్కడైనా ఉందా? ఉంటే చెప్పండి. విద్య గురించి ఉన్నదా? విద్య గురించి చెప్పడం, ఇలాంటిది ఉంటుందని చెప్పిందా లేకపోతే విద్య చెప్పిందా? ఇప్పుడు స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యం చక్షుచ్చైవాంతరే భ్రువో ప్రాణ అపాన గతిరుద్వా ప్రాణాయామ పరాయణ అని మనకు భగవద్గీత చెప్పింది. అవేంటవి? అదొక శ్లోకం. ఆ శ్లోకం చదివితే మీకు విద్య తెలుస్తుందా? తెలుసుకోవాలి. పట్టుకోండి, చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎలా తెలుస్తుంది మీకు? భగవద్గీత చదివితే విద్య తెలుస్తుందా? ఉపనిషత్తులు చదివితే విద్య తెలుస్తుందా? లేకపోతే రామాయణ భారత పురాణ ఇతిహాసాలు చదివితే విద్య తెలుస్తుందా? గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర ఫలాలమివ ధాన్యాద్ది త్యజేత్ గ్రంథమశేషత భగవద్గీతలో చెప్తున్నారు కృష్ణుడు. ఏమని? నీవు ఉత్తరగీతలో చెప్తున్నారు, నీవు ఎన్ని గ్రంథాలు చదివినప్పటికీ, ఎన్ని శాస్త్రాలు చదివినప్పటికీ వాటిని పక్కకు పోతాయి సుమా. వాటిని అన్నింటినీ పక్కన పెట్టాలి సుమా. ఈ శాస్త్రాలు చదువుకొని నువ్వు చివరికి హార్తకర్పూరంలో అరిగిపోతావు తప్ప నీకు ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు. ఒకవేళ జ్ఞానం దాని ద్వారా కలిగింది అంటే అది జ్ఞానమే, కానీ శాస్త్రజ్ఞానం. శాస్త్రజ్ఞానం ద్వారా నువ్వు మోక్షాన్ని పొందుతావా? అనుభవ జ్ఞానం ద్వారా నువ్వు మోక్షాన్ని పొందుతావా? అనుభవం జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందుతావు. అసలు అనుభవం జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది మీకు? గురువు ద్వారా వస్తుంది. గురువు ద్వారా విద్య నేర్చుకుని కొంతకాలం తపస్సు చేస్తే, తపస్సు చేయప్పుడు ఇప్పుడు నేను చేశానని మీరు అందరూ చేయాలని ఏం లేదు. మీరు ఇంట్లో కూర్చొనైనా సాధన చేసుకోవచ్చు. నాకు అలాగా ఆ సంస్కారం అలా కుదిరింది, నాకు ఆ సమయం అలా కుదిరింది, ఆ టైం అలా కుదిరింది, నా భార్య పిల్లలు ఎవరు నాకు ఇబ్బంది పెట్టలేదు, మీరు ఎక్కడికో అడుగులోకి వెళ్ళిపోతున్నారు మా సంగతి ఏంటని అడగలేదు, వాళ్ళు నన్ను నాకు ఏ రకమైన ఇబ్బంది పెట్టలేదు, కాబట్టి నేను 12 సంవత్సరాలు బ్రహ్మాండంగా నేను తపస్సు చేసుకోగలిగాను. అందుకే ఎన్ని శాస్త్రాలు చదివినప్పటికీ నీకు జ్ఞానం కలుగుదు సుమా అని గీతలో కృష్ణుడు క్లియర్గా చెప్పారు. కాబట్టి శాస్త్రజ్ఞానం అటు గురువు చెప్పినటువంటిది,
నేను 12 సంవత్సరాలు తపస్సు చేసి నా అనుభవాన్ని, అటు గురువు చెప్పిన దాన్ని, ఇటు శాస్త్ర ప్రమాణాన్ని మూడింటిని జోడించి నీకు చెప్తున్నాను. ఈ యుగంలో కాదు, కలియుగంలో కాదు, ఏ యుగంలో అనేది నీకు కాదనడానికి ఎవరికి అవకాశం లేదు సుమా అర్జున. ఎందుకంటే గురువు గారు చెప్పినటువంటి విద్య అది నేను అభ్యాసం చేసి పొందినటువంటి అనుభవం. ఆ అనుభవానికి సరిపడగా శాస్త్ర ప్రమాణం కదా. అప్పుడు కదా నువ్వు ఏ రాయి చెట్టునో, ఏ రాయి మీదో, లేకపోతే చెక్క మీదో, లేకపోతే చెట్టు కిందో, పుట్లోనో, ఎక్కడో దిక్కులు కూర్చొని సాధన చేసుకోవడానికి అవకాశం. ముందు మీకు ఇది అని తెలియదు కదా, ఇది మార్గము, ఇది మార్గం, ఇదే మార్గం అని ముందు మీకు తెలియాలి. ఇదే మార్గం అని ఎప్పుడు తెలుస్తుంది మీకు? గురువు గారు చెప్పింది అవునా కాదా? అది శాస్త్రం. అవునంటే అలా కుదురుతుంది. శాస్త్ర ప్రమాణం కావాలా, శాస్త్ర ప్రమాణం కూడా ఉంది, ఉంటే మాత్రం అలా కుదురుతుంది. నువ్వు సాధన ద్వారా నీ అనుభవాన్ని పొందాలా. ఇక్కడ గురువు చెప్పింది ఏదైతే ఉన్నదో, గురువు దగ్గర నువ్వు నేర్చుకున్నది ఏదైతే ఉన్నదో అది శాస్త్ర ప్రమాణం కావాలా. ఆ శాస్త్ర ప్రమాణం కూడా నువ్వు శంకించవచ్చు. ఎలా? అది నీ సొంత జ్ఞానం కాదు కాబట్టి. నువ్వు సాధన చెయ్యాలా. సాధన చేసిన తర్వాత నీ అనుభవము, ఇటు సాధన అనుభవం, అటు శాస్త్ర ప్రమాణం, ఇటు గురువు చెప్పినటువంటి విద్య, ఆ మూడు ఒకటైనప్పుడు నిస్సంకోచంగా నువ్వు ప్రయాణం చేయొచ్చు, నువ్వు సాధన చేసుకోవచ్చు. ఇప్పుడు సుశ్రుత మహర్షి ఉన్నాడు. సుశ్రుత మహర్షి ఎక్కడవాడు? భారతీయుడు, ఒక భారతీయ సన్యాసి. అలాంటి సుశ్రుతుడు ఒక శవాన్ని తీసుకుని ఏటు ఒడ్డున కట్టాడు. ఏటు ఒడ్డున తాడేసి కట్టాడు. మనకి 7 పొలాలు ఉన్నాయి కదా, ఒక లేరు పరిశోధన చేసేవాడు. 3 రోజులు అనేసరికి ఒక లేరు వచ్చేస్తుంది. అలా పరిశోధన చేశాడు. పరిశోధన చేసి ఆ గుండె ఆపరేషన్ ఎలా చేయాలనేది అతను గ్రహించి ఒక కొవ్వురాయిని తీసుకున్నాడు. ఆ కొవ్వురాయిని రాయి ఇంకో కొవ్వురాయితో కొట్టాడు. కొడితే పల్చని బ్లేడ్ లాంటిది ఒక మొక్క తీసుకున్నాడు. తీసుకొని గుండె చీరేసాడు. అంతే. ఆపరేషన్ చేసి కోసేసి చీమ తలకాయలని జాగ్రత్త పెట్టుకున్నాడు. 9 చీమ తలకాయలు, పెద్ద సైజు చీమ తలకాయలు, కండ చీమ తలకాయలు. ఆ 2 చర్మాలు ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ 2 చర్మాలు దగ్గర లాగి ఈ చీమతో కనిపించి బుర్రకాలకు గిల్లేశాడు. అలా 9 కుట్లు వేసాడు. తాటి పువారం బ్యాండేజ్ చేశాడు, బ్లడ్ బయటికి రాకుండా. కొంతమంది దొంగలు భారతదేశంలో ప్రవేశించి ఆ శాస్త్రాన్నంతా ఎంత కష్టపడి పరిశోధన చేసి తాళపత్రాల మీద రాశాడు ఆ మహర్షి, సుశ్రుత మహర్షి. కొంతమంది దొంగలు భారతదేశంలోకి వచ్చి అవన్నీ పట్టుకుపోయి మిషన్లు తయారు చేసి మేము గుండె ఆపరేషన్ కనిపెట్టామన్నారు దొంగలు. భారతదేశంలో తొప్పల మధ్యన కూర్చొని ముక్కు మూసుకొని సపోర్ట్ చేసుకునే ఒక సన్యాసి ఆర్ట్ సర్జరీ. కొన్ని దేశాలు ఇవాళ ఆయన విగ్రహం వేసి కింద భారతీయ సన్యాసిని సుశ్రుత మహర్షిని రాసి పెట్టుకుంటున్నారు. మనం ఏం చేసాం? మనం ఎక్కడ గుర్తించాం, ఎక్కడ గమనించాం, ఎక్కడ తెలుసుకున్నాం, ఎక్కడ విచారణ చేశాం? తలపోటు వస్తే డాక్టర్ కావాలి, ఇంగ్లీష్ మందు కావాలి. ఒకసారి కంటే 2 సార్లు 3 సార్లు మోషన్ అయితే డాక్టర్ కావాలి. కొంచెం ఒళ్ళు వేడెక్కితే డాక్టర్ కావాలి. ఇలా ఎలా తయారు చేశారు చూశారు మనల్ని. మీకు జ్వరం వచ్చింది, కాస్త సోమిన్ చెక్క తెచ్చుకొని మరగబెట్టి తాగితే జ్వరం ఎగిరిపోదు. సరే, సోమిన్ చెక్క నీకు తెలియదు, అడవిలోకి వెళ్ళలేవు, ఎక్కడెక్కడ లేదు. ఏమండి, తిప్పతే 4 ఆకులు మరగబెట్టుకొని కషాయం తగ్గితే జ్వరం తగ్గిపోదు. కొన్ని డొంకల మీద ఎక్కడో పాకుతుంది, ఎక్కలేవు. 4 నేలవేమో ఆకులు తీసుకుని 2 మిరియాలు వేసి మరగబెట్టి తాగితే నీ జ్వరం తగ్గిపోదు. అచ్చచ్చచ్చచ్చే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలా? నీ తలపోటు ఎందుకు వచ్చిందో చెప్పేయాలా, చెక్ చేసుకోవాలా. గారం పిల్లలకి వచ్చిన గారమే, మొగుడికి వచ్చిన గారమే, పిల్లలకి వచ్చిన గారమే.
మనం ఇప్పుడు మనం తినగలమండి, మనం నడగలమండి, అన్నీ చేయగలమండి, కానీ నడవండి. కనీసం పట్టుకుని 1 కిలోమీటర్ నడిచేవాడు ఉన్నాడా ఇప్పుడు? మరి వ్యాధులు ఎందుకు రావు? నువ్వు తినదంతా ఏమవుతుంది? కఫంగా మారిపోతుంది లోపల. అవి మలం ద్వారానో, మూత్రం ద్వారానో, చెమట ద్వారానో బయటకు పోవాలి. అప్పుడు కదా నీకు ఆరోగ్యం కలుగుతుంది. లేదు, టన్నులు విరుగుతుంది కొవ్వు మనం తినదాని వల్ల. కాబట్టి విషయాన్ని సూక్ష్మంగా గ్రహింపచేసేది శాస్త్రం. ఆ శాస్త్రాన్ని అనుసరించి గురువు నేర్పినటువంటి విద్య. శాస్త్ర సంబంధం లేకుండా ఏ గురువు విద్య చెప్పినా కూడా మనం దాన్ని తీసుకోక్కర్లా, దాన్ని ఆచరించే అవసరం లేదు. ఇప్పుడు నాశాగ్రేశం అని అంటున్నాం. నాసికం అంటే ముక్కు యొక్క అగ్రభాగం ఎక్కడ? భ్రూమధ్యంలో. నిజమే కదా? కరెక్టేనా? భ్రూమధ్యమే కదా నాసికం యొక్క అగ్రభాగం. అంటే ముక్కు ఎక్కడ పుట్టిందో ఆ పుట్టిన చోటే దానికి అగ్రస్థానం. అవునా? మరి కొంతమంది ముక్కు చివర చూడు అంటాడు. ముక్కు చివర చూస్తే ముక్కు కనిపిస్తుంది, ముక్కు ఈ కొన కనిపిస్తుంది. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ విగతేచ్ఛా భయక్రోధో యశ్చధా ముక్త ఏవశ. ఎన్నోసార్లు చెప్పాను ఈ శ్లోకం. అక్కడ దృష్టి ఎక్కడ పెట్టమంటున్నాడు? భ్రూమధ్యంలో. మరి నేను ఎక్కడ పెట్టమని చెప్పాను? ముక్కు చివరిలో. గురువు చెప్పిన దానికి అక్కడ శాస్త్ర ప్రమాణానికి సరిపోయిందా? సరిపోలేదు. అప్పుడు ఏం చేయాలి? గప్చిప్ మనం అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఆ భ్రూమధ్యంలో గీత చెప్పినట్టు భ్రూమధ్యంలో ఆ దృష్టి పెట్టి సాధన, ప్రాణాన్ని అంతర్ముఖం చేసేటువంటి సాధన ఎవరు చెప్తాడని వాడి కోసం వెతికి 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 పట్టుకోవాలి. అవును. కాబట్టి శ్రీరామచంద్రుడు కూడా వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి, రామచంద్ర, చిత్తచాంచల్యం నశించిపోవాలంటే ఏమి చెయ్యాలి? మనసును అదుపులో ఉంచుకోవాలంటే, అదుపులో పెట్టాలంటే ఏం చెయ్యాలి అని చెప్తాడు. అలాగన మనకు ఉపనిషత్తు, అమృత బిందుకోపనిషత్తు ఉంది. ఉపనిషత్తు ఏం చెప్తుంది? శుద్ధం చ శుద్ధమేవచ అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జితం. ఎవరు చెప్పినా ఉపనిషత్తులు వేదాల సారమే చెప్పాలి. దానికి మినహా ఇంకోటి చెప్పకూడదు. ఎందుకంటే అవిద్య ఇక్కడ విద్యను ప్రేరేపిస్తుంది. కాబట్టి శాస్త్ర ప్రమాణం, శాస్త్రాన్ని పరిశోధన చేసి దాన్ని అనుసరించి గురువుని ఆశ్రయించి విద్య నేర్చుకోవాలి. విద్య నేర్చుకున్న తర్వాత దాన్ని వెనక తిరిగి చూడకుండా, లేజినెస్ చూపించకుండా, దాని యందు బద్దకించకుండా సాధన చేస్తే దాని యొక్క ఫలితం కనబడుతుంది. ఎన్నాళ్ళైంది మీరు విద్య నేర్చుకుని? 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు అయింది. సాధన బాగానే చేస్తున్నారా? ఇంకా ఎవరైనా ప్రశ్న అడుగుతారా? ఏమిటో? మనసును ఆత్మలో లయం చేసేది, మనసులో ఆత్మలో మనసును లయం చేసేదా? మనసును ఆత్మలో ఏ విధంగా లయం చేయాలి? ఆత్మలో దేన్ని లయం చేయలేము. ఆత్మలో ఏది లయం కాదు. అప్పుడు శబ్దం ఉంది. శబ్దాన్ని ఆత్మలో ఎలా లయం చేయాలి అని ప్రయత్నం చేయక్కర్లేదు. పడపడ 2 లెంపకాయలు దీని మీద కొడితే ఈ దిమ్మెక్కిపోయి ఆగిపోతాయి, వినిపించకుండా పోతాయి, పని చేయకుండా పోతాయి. అలాగనే ముక్కు అది వాసన చేయకుండా లేకుండా చేసేయచ్చు. అలాగనే వాక్కు, అలాగనే దృష్టి, ఇవన్నీ బాహ్యేంద్రియాలు.
ఇకపోతే అంతరేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇవి అంతరేంద్రియాలు. గనుక ఆత్మ వీటికి అంటనట్టుగా తామరాకు మీద బిందువు అటు ఇటు తిరుగుతుంది, కానీ ఆ ఆకులు ఎప్పుడూ అంటదు. అలాగన ఆత్మయందు, ఆత్మ కిందన, ఆ ఆత్మ యొక్క నీడలోన ఇవి సంచరిస్తాయి అంతే. అంతే తప్ప ఆత్మకు, ఈ మనస్సుకు, ఈ బుద్ధికి, ఈ చిత్తానికి ఏ రకమైన సంబంధము లేదు. ఎందుకు మనం అలా చెప్పగలము అంటే, అస్త్రశస్త్రములు ఛేదింపజాలవు, బాణాలు బల్లెలు ఏం చేయలేవు ఆత్మను. అగ్ని దహింపజాలదు, నీరు తడుపుజాలదు, వాయువు ఆర్పువేయును సమర్థము కాదు. ఆత్మ ఎప్పుడు ఎన్నడును నాశనము లేనిది. గనుక ఆ ఆత్మయందు ఎటువంటి కల్మషము గాని, ఎటువంటి దోషము గాని, ఎటువంటి మనసు, బుద్ధి, చిత్త, అహంకారములు గాని ఆత్మయందు లేవు. అవన్నీ కిందనే ఉన్నాయి. మనసు అనేది కూడా ఒక ఇంద్రియము, బుద్ధి ఒక ఇంద్రియము, చిత్తం ఒక ఇంద్రియము, అహంకారం ఒక ఇంద్రియము. శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఎలాగైతే ఇంద్రియాలు, అవి కూడా అంతఃకరణ చతుష్టయాలు అని అన్నారు. కాబట్టి అవి మనస్సుకు, ఈ మనస్సు కానీ బుద్ధి కానీ ఆత్మకు ఎప్పుడు కూడా ఆపాదించకూడదు. ఆ ఆత్మ ఎప్పుడు రారాజు, ఆ ఆత్మ ఎప్పుడు మహారాజు, ఆ ఆత్మనే పరమాత్మ అన్నాం. పైన ఉంటే కిందకు వస్తే దాని స్థానాన్ని విడిచిపోయి నాకులాగా కుర్చీ దిక్కి కిందకు వచ్చేస్తే జీవాత్మ. ఈ జీవాత్మ కూడా తక్కువదేం కాదు, జీవేశ్వరుడు. ఆయన పరమేశ్వరుడు, అయితే ఈయన జీవేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు, ఈ జీవేశ్వరుడు సృష్టి ఆది నుంచి ఉన్నారు. ఒకటి కదండి, జీవేశ్వరుడు పరమేశ్వరుడు ఒకటి కదా. అర్జున, ఆది కాలములో, సృష్టికి ఆది కాలములో నీకు ఉపదేశం చేశా, సూర్యుడికి ఉపదేశం చేశా, బ్రహ్మదేవుడికి ఉపదేశం చేశా, ఎందరికో మహర్షులకి, మనువుకి, ఇలాంటి మహర్షులందరికీ నేను ఉపదేశం చేశా. చెప్పారా లేదా? చెప్పారా? నీళ్ళెళ్ళి పాలల్లో కలిసిన, పాలెళ్ళి నీళ్ళలో కలిసేంత వరకు నీళ్ళు పాలు వేరువేరు. జీవాత్మ పరమాత్మ వేరువేరు. కలిసిన తర్వాత జీవాత్మ పరమాత్మ వేరు కాదు, జీవాత్మే పరమాత్మ. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యః పరస్య మహేశ్వర. నేను సామాన్యమైన ఈ ప్రదేశంలో, నా చిన్నతనంలో నేను ఇక్కడ ఆవులు కాసిన వ్యక్తిని ఈ ప్రాంతాన్ని వదిలేసి ఎక్కడికో నాకు యోగం ఉన్న చోటికి వెళ్ళిపోయి ఆ యోగాన్ని తెలుసుకుని నేను ఒక కఠోర తపస్సు చేశాను. కాబట్టి మహాయోధుల సమక్షంలో నేను ఇవాళ మాట్లాడగలిగే సామర్థ్యం నాకు ఆ జ్ఞానం, ఆ యోగం కలిగించింది. సాధన అదే అంటున్నా. ఈ సాధన ఎలా వచ్చింది? గురుముఖతః. గురువు దగ్గర నేను విద్య నేర్చుకుని, ఒంటి మీద ఉన్న గొడవలు ఇప్పేసి చిన్న గోచి పెట్టుకుని ఏదో తప్పలో పోయాను. నేను నా కెమెరా అమ్మేశాను. తెల్లవారేసరికి 4,000 ప్రింట్లు వేసి ఉండండి పాస్పోర్ట్స్, పట్టదార పాస్పోర్ట్లు, ఫుల్ వర్క్ అనమాట నాకు. విషయం చెప్తున్నా. అంటే దేన్నైతే మనం ఆలోచించామో, దేన్నైతే తెలుసుకోవాలని ప్రయత్నం చేశామో, దేనికోసమైతే తప్పిస్తున్నామో, దానికోసము అంతగా మనం కృషి చేస్తేనే కానీ అది మనం పొందలేము సుమా అని చెప్పడానికి నేను చెబుతున్నాను. ఇప్పుడు మీరేమంటారు? కామి కాని వాడు మోక్షగామి కాడని వేమని చెప్పారండి. ఏంటి మీరు అంత గట్టిగా చెప్తున్నారు? మీరు కబుర్లో చెప్తారు. మీరు నిజంగా ఆయన చెప్పిన ఉద్దేశం చెప్పండి. మీరు కామి కాని వాడు మోక్షగామి కాడు ఎవరని చెప్తారా? అంతరార్థం. బాహ్యార్థం మనకెందుకు? మనకు కావాల్సింది అంతరార్థం కావాలి. కామి కాని వాడు మోక్షగామి గాడు అని వేమన గారు చెప్పారు మనకు. మోక్షం కావాలని కోరుకుంటేనే కదా మోక్షగామి అవుతాడు.
మోక్షం కావాలని, మోక్షం పొందాలన్నది కూడా ఒక గొప్ప కామమే కదా, కోరికేగా. కామం అంటే అర్థం ఏంటి? కోరిక. మంచి కోరిక. నేను మోక్షం పొందాలి అన్నది కోరిక. ఏదైతే పొందాలనుకుంటున్నాడో దాన్ని అంతగా కామిస్తేనే కానీ వాడు మోక్షాన్ని కామిస్తేనే కానీ వాడు మోక్షం పొందలేడు సుమా అని చెప్పారు ఆయన. అంతేగాని నువ్వు శుభ్రంగా అన్ని రకాలు అనుభవించేసి, అన్ని రకాలు తాగేసి, అన్ని రకాలు మింగేసి, అన్నీ అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు ఉడికిపోయిన తర్వాత, ముసలోడు అయిపోయిన తర్వాత, ఒంటి మీద ఏకలు ఉన్నాయి తెల్లగా అయిపోయిన తర్వాత, ఎందుకు పనికి మాట బోసిపోయిన తర్వాత, పళ్ళని ఊడిపోయిన తర్వాత అప్పుడు వచ్చేది సుఖం? ఏమి సుఖం? ఏమి ప్రయోజనం? ఒక పద్మాసనం వేసుకోగలవా? ఓ చోట కూర్చోగలవా? ఓ చోట స్థిరంగా ఉండగలవా? నడు నిఠారుగా పెట్టగలవా? సమంకాయ శిరోగ్రీవం ధారయన్న చరం స్థిర. నా బాధంతా మరేం కాదు, ఇంత సత్యమైనటువంటి మార్గాన్ని మన సనాతనమైన ఋషులు మనకు అందిస్తే మనం సోమరిపోతులమయ్యి ఇతర మతాలకు ఎగబడుతున్నాం. ఎంత దౌర్భాగ్యం చెప్పండి. సనాతన కాలం, లక్షలాది సంవత్సరాల క్రితం మహర్షులు ఎప్పుడో మనకు బోధించినటువంటి ఈ విద్యలు, ఈ మహావిద్య కష్టపడుతుందేమో. దేవుడు నమ్ముకుంటే మీకు పాపాలను పోతాయండి కదా, అదేనండి. ఇప్పుడు మధ్యనాడి మధ్య సంస్థ బిసుసూత్ర భరోపయ అని జగత్కారుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. కేన మార్గేణ భో స్వామిని దేహి బ్రహ్మమయో భవేత్ తత్ కృపాం కురుమే స్వామిని నమామి చరణౌతవా. ఓ పరమేశ్వర, నేను ఏ మార్గాన్ని ఆచరిస్తే నా నిజస్వరూపు, నా దేహంలో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి పరబ్రహ్మను నేను తెలుసుకోగలుగుతాను, నాకు వినయంగా చెప్పండి నమస్కారం చేసిందిట. మధ్యనాడి మహావిద్య చూసారా? మన బుర్రకు 9 రంధ్రాలు, మన శరీరానికి 9 రంధ్రాలు ఉన్నాయి. 10వ రంధ్రం బ్రహ్మరంధ్రం, అది మధ్యనాడి అని చెప్పారు. మధ్యనాడి మహావిద్య విసుసూత్ర భరోపయ. నీ యొక్క మనసును, ప్రాణాన్ని, చిత్తాన్ని, బుద్ధిని, అహంకారాన్ని ఆ యొక్క బ్రహ్మరంధ్రంలో నుంచి లోపలికి తీసుకువెళ్తే ఇవన్నీ అక్కడ నశించిపోతాయి. పార్వతి ఎప్పటివాడు శివుడు. మనమంతా ఆదిపురుషుడని కదా విశ్వసించేది, మనమంతా ఆదిపురుషుడని కదా ఆయన కొలిచేది, మనమంతా ఆదిపురుషుడని కదా ఆయన స్తుతించేది. అటువంటి ఆదిపురుషుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఎన్ని లక్షల వేల సంవత్సరాల కోట్ల సంవత్సరాలు అంటాం. ఒక మూర్ఖుడు అంటాడు 2000 సంవత్సరాల క్రితం సృష్టి ప్రారంభించింది ఆ దేవుడు వచ్చి సృష్టించాడని చెప్తాడు. మూర్ఖుడు, నాని కోసారు వాడు. లక్షలాది వేల కోట్ల సంవత్సరాలు, 200 కోట్ల సంవత్సరాల క్రితం మానవ సృష్టి ఏర్పడింది అని సైంటిస్టులు చెప్తున్నారు. సైంటిస్టు పరిశోధన చేసి చెప్పింది నువ్వు నమ్ముతావా, లేకపోతే నేను చెప్పిన సొలిమాటలు నమ్ముతావా? చెప్పండి. 200 కోట్ల సంవత్సరాల క్రితం మానవ సంచారం ఈ భూమి మీద ఉన్నదే, మానవ సృష్టి ఈ భూమి మీద ఉన్నదే అని వారు పరిశోధన చేసి చెప్తే 2000 సంవత్సరాల క్రితం సృష్టించాడు దేవుడు వచ్చాడు ఒకరు చెప్తాడు, 5000 సంవత్సరాల క్రితం వచ్చి సృష్టించాడు ఒకరు చెప్తాడు, ఈ 7 లక్షల సంవత్సరాల క్రితం వచ్చి ఆ రాముడి కాలంలోనో లేకపోతే పూర్వకాలంలోనో ఎవరో వచ్చి ఈ సృష్టి అంతా ఎవరు చేశారు సృష్టిని? మనకు మహాత్ములు కథను చెప్పారు సూక్ష్మంగా అర్థం చేసుకోవడం కోసం. సృష్టి అంటే శివలింగం అంట మీదకి ఎక్కడికో ఉందంట, కిందకి ఎక్కడికో ఉందంట. దీనికి అంతం లేదు, దానికి అంతం లేదు. అంటే మీదకి ఎంత దూరం వెళ్ళిందో బ్రహ్మదేవుడే తెలుసుకోలేకపోయాడంట, కిందకి ఎక్కడికి వెళ్ళిపోయిందో పాతాళ లోకాలకు విష్ణుమూర్తి తెలుసుకోలేకపోయాడంట. అంటే దాని సూక్ష్మమైన అర్థం ఏంటి తెలుసుకున్నారా? ఈ సృష్టి ఎప్పుడు మొదలైందో ఎవరికీ తెలియదు. నువ్వెవరో నిర్ధారణ చేయడానికి 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు, 6000 సంవత్సరాలు చెప్పడానికి ఎవరు? ఎందుకు ప్రజలు మోసం చేయడానికి కదా అలాంటి మాటలు? నీకు ఒక మంద కావాలా? ఆ మంద కోసం, ఈ ప్రచారం చేసుకోవడం కోసం ఇలాంటి మాటలన్నీ చెప్తారు. కాబట్టి అవన్నీ మనకు వద్దు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో, ఉద్ధరేత్తాత్మానం. నీ ఆత్మను నువ్వు ఉద్ధరించుకో. ఎవరో ఆత్మను ఉద్ధరించక్కర్లేదు. నువ్వు ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడికి చంద్రుడు చూపిస్తాడా? నువ్వే గుడ్డు ఉన్న కొడుకువి, నువ్వు ఇంకొకరు చూపిస్తావా? ఇంకో గుడ్డు చూపిస్తావా?
ఎంత అవివేకం! నీకు బుద్ధి అయితే నాకైనా ఉండాలా. కాబట్టి మనం ఏదైతే సత్యమైనటువంటి మార్గం ఉన్నదో, మనం తరించే మార్గం ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకుని మనం ప్రయత్నం చేయాలి తప్ప అన్యాలోచన, అన్యచింతన, అన్య ప్రవర్తనలు చేస్తే చివరికి మిగిలేది ఇటు దీనికి చందము, అటు దానికి చందము. దేనికి చందము. కాబట్టి నీవేంటో నువ్వు తెలుసుకో. నువ్వేమి దేన్ని ఉద్ధరించక్కర్లా, నువ్వు దేన్ని బాగు చేయక్కర్లా, నువ్వేం ఉద్ధరించక్కర్లేదు. నీ ఆత్మనే నువ్వు ఉద్ధరించుకో. ఉద్ధరేత ఆత్మానం, నీ ఆత్మను ఉద్ధరించుకో చాలు. చెప్పండి. చెప్తున్నారు మరి అందరూ ఉద్ధరించాలి కదా అంటే బతాలు ఫుల్గా మోక్షం వచ్చారు కదా, దగ్గర పెట్టుకుని అడగండి. చెప్పండి ఏంటి? సాధన చేయకుండా సులువుగా ఏదైనా ఎలా అడ్డి చెయ్యితే వచ్చేది ఇలా ఉంటే బాగుంటుంది. నేను కబుర్ నూనె గట్ట మీ ఎత్తుకు పోయిను, అలాగని ప్రమాణాలు పంచపక్ష ప్రమాణాలు పెట్టను. సాధన నేర్పుతాను, చిన్న పెద్ద అని చూడను. సరిగ్గా చెయ్యకపోతే ఈ పంట నళ్ళు తెస్తా. నీకు నచ్చదరానే, నీ అవసరం నీది. జబ్బు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తావు, అది చెప్పినట్టు వినాలి నువ్వు, లేకపోతే పోవడానికి. అంతేనా? అంతే. ఇప్పుడు ఏం లేదండి, నేను ఒక సూక్ష్మ జ్ఞానాన్ని మీకు చెప్తాను. ఏంటో సూక్ష్మ జ్ఞానం? పీసీఓడి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి నీకు ఉందా కంప్లైంట్. హాస్పిటల్కి వెళ్తే నువ్వు భరించలేక, ఆ బాధతో నువ్వు భరించలేక హాస్పిటల్కి వెళ్తే అబ్బాయి లేదమ్మా గర్భం నుంచి తీసేయాలి, లోపల పాడైపోయింది, నీకేం లేదు, ఆపరేషన్ తప్ప వేరే దారి లేదు. ఎందుకంటే దానికి మెడిసిన్ లేదు కాబట్టి, లేదు కాబట్టి చాలా మంది చేస్తున్నారు. అదే నా దగ్గర కూర్చొని రూపాయలతో పోతే అంతే. నేను మందిస్తే 3 రోజులనే సరిపోతుంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా సరే. మరి నేను అంత సూక్ష్మమైన మెడిసిన్ దానికి ఉందా, నువ్వు గ్రహించకపోవడం ఇది లోపమా నాది లోపమా? మరి అదే అంటున్నాను నేను అంటున్నది అదే, తెలుసుకోవాలి. అలాగని నేను ఉద్ధరింపబడ్డానికి నాకు ఏదో ఉన్నది, ఏదో మార్గం ఉన్నది. ఆ మార్గాన్ని తెలుసుకొని కష్టపడి నేను సాధన చేస్తే ఉద్ధరింపబడతాను. అంతేగాని ఎవడండి పరలోకంలో తేరగా మోసం ఇచ్చేసింది? ఎవడన్నాడు? నీకు బుద్ధి ఉందా లేదా? అసలు మోక్షం ఏంటి? మోక్షం ఏంటి? మోక్షం ఏంటి? నరకం ఏంటి? దేవలోకం ఏంటి? ఆ లోకం ఏంటి? ఈ లోకం ఏంటి? మనోవృత్తిమయం ద్వైత, అద్వైతం పరమార్థత. నీ మనసు నువ్వు నశింపజేసుకునే సాధన నువ్వు చేస్తేనే నీకు మోక్షం. మోక్షం అంటే మనోక్షయం, అక్కడే పెద్ద పంచపక్ష పర్వాణాలు కాదు. ఇప్పుడు మనోక్షయమే మోక్షము అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. మనోవృత్తిమయం ద్వైత, అద్వైతం పరమార్థత. ఆ ద్వైతరహితమైనటువంటి స్థితి ఎప్పుడైతే నువ్వు పొందేవో అప్పుడు నీకు మోక్షం. సత్సాంగత్వే నిస్సాంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అటువంటి స్థితి సాధన ద్వారా నువ్వు ఆ నిశ్చల స్థితికి ఎప్పుడైతే వెళ్ళిపోయావో అదేరా మోక్షం. నీకు పరలోకం, ఆ లోకం, ఈ లోకం, ఎక్కడ ఏ లోకాలు లేవురా, ఇదంతా నాటకం, బోటుకోరా అని గురువు చెప్పినట్టు నువ్వు సాధన చేసుకున్నట్లయితే గమ్యం చేరుకుంటావు. లేకపోతే అఘారింద్రియారామో జనన మరణ ప్రవాహ చక్రం నుంచి తగులుకొని పూడతావు, సస్తావు, పూడతావు, సస్తావు, పూడతావు, సస్తావు, కూర్చులో పడ్డాయి అక్కడ జీవితాంతం ఇంక ఇలాగే ఏడుస్తావు. బకునాం జన్మనామంతి జ్ఞానవాన్మానం ప్రబుద్ధితి వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అక్కడ కృష్ణుడు నేను కాదురా, నువ్వు తెలుసుకోవాల్సింది నన్ను కాదురా అని చెప్పలేదు. అక్కడ వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మలెత్తిన పిమ్మట కూడా విజ్ఞాని, అరే నాలో వసించి ఉన్నవాడే వాసుదేవుడు, ఆ వాసుదేవుడు నాలోనే ఉన్నాడు అన్న
సూక్ష్మ జ్ఞానాన్ని తెలుసుకుని తనలో ఉన్న తనను తాను దర్శించడమే ఇక్కడ మోక్షము. అంతేగాని నువ్వేం చెయ్యు. ఒక పక్కన వెళ్ళి మేక మాంసం తెచ్చుకుని తినేస్తావు, ఓ పక్కన తెచ్చుకుని కోడి కోసుకుని తినేస్తావు, ఓ పక్కన వెళ్ళి చేపలు తెచ్చుకొని వేపుకొని తినేస్తావు, ఓ పక్కన మందు తాగేస్తావు, ఓ పక్కన మునకెళ్ళిపోతావు, ఓ పక్కన ఇష్టం వచ్చినట్టు ఇంద్రియాలని అనిపించేస్తావు, ఇట్లన్నీ ప్లాన్ చేసేస్తావు, ఇట్లా ఫుల్ ఎంజాయ్ చేస్తావు జీవితం అంతా. ఎందుకు వచ్చిందండి ఇదంతానో తినేసావా కానీ అని అంటావు. చివరికి వచ్చేసరికి నాకు పరలోకంలో ప్రాప్తి లేదుగా. నమ్ముకోపోతే అంటావు. దేన్ని నమ్ముతావు? అసలు నమ్మడం ఏంటి? నమ్మేదేంటండి? నిన్ను నువ్వు నమ్ము, నీలో ఉన్నది నువ్వు తెలుసుకో, తెలుసుకున్న తర్వాత దాని యందు నీ మనసు ఉంచు. అప్పుడు సంపూర్ణమైనటువంటి విశ్వాసం, నమ్మకం నీకు ఏర్పడతాయి. అంతేగాని అది ఏది లేకుండా ఏది సాధ్యము కాదు. ప్రస్తుత కాలంలో కష్టపడి సాధన చేయాలి. అక్కడ ఇక్కడ ఏమి లేదు. ఆ రోజులు ఈ రోజులు పాత రోజులు అప్పుడు చేశారు తపస్సులు, ఇప్పుడు చేయడానికి లేదు అని అన్నారు. ఎవరండి చెప్పింది? ఎవరు చెప్పారు? ఏ అర్జున కృష్ణ 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 అని వెనకాల ఉంటున్నాగా, కృష్ణ 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 భజన చేయి, నీకు మళ్ళీ ధ్యానం ఎందుకు, యోగం ఎందుకు, ఇవన్నీ ఎందుకు, నీకు మోక్షం వచ్చేద్ది అని చెప్పలేదు కదా. భగవద్గీతలో, ఉత్తర గీతలో, ఉద్ధవ గీతలో, గర్భగీతలో, ఈ 4 గీతలు 4 పర్యాయం చెప్పారు కృష్ణుడు. ఏ గీతలోనైనా సరే ఎందుకు నీకు ఈ యాత్ర అంతా, నా బావే కదా, నా బాంబద్వే కదా, నా కోడలే కదా ఉన్నావు, నీ మోక్షం ఇస్తారే అని ఎక్కడైనా చెప్పారు ఆయన? మరి కలియుగం అప్పుడే చెప్పకపోతే ఈ కలియుగంలో నీకు మోక్షం ఎలాగ వస్తుంది? నామస్మరణ చెప్తే మోక్షం ఎలాగ వస్తుంది చెప్పండి? లేదు. నీలే ఏదో భక్తి వైపు విశ్వాసంగా అనేక రకాలుగా ఏదో స్మరిస్తూ ఉంటే, ఏదో క్షేత్రంలో ఏదో సందర్భంలో ఎవరో మహాత్ముడు తెలుసుకుని ఏమిట్రా ఎన్నాళ్ళు రా నామస్మరణం అంటే ఏమిటో అర్థం తెలుసుకోవడానికి అప్పుడు ప్రయత్నిస్తాడు. నామస్మరణ ప్రహ్లాదుడు చేశాడు. ఏమి నామస్మరణది? నామస్మరణ నారాయణ నామ అమృత సేవనం చేశాడు ఆయన. బాల్యంలోనే తపస్సు చేశాడు. హిరణ్యకశిపుడు తపస్సు చేయలేదా? హిరణ్యాక్షుడు తపస్సు చేయలేదా? రావణాసురుడు తపస్సు చేయలేదా? తపస్సు చేసిన మహర్షులు ఎంతమంది ఉన్నారు? దేనికోసం చేశారు వీళ్ళంతా? మోక్షం కోసం, జ్ఞానం కోసం, బుద్ధి బలం కోసం, బలం కోసం, దైవబలం కోసం. ఎప్పటిదాకా ఎందుకు? నిన్న కాక మొన్న బుద్ధుడు ఏం చేశాడు? సంస్థాన్ని విడిచిపెట్టి చెట్టు కింద కూర్చోలేదా? మోక్షం అంటే భోగభాగ్యాలా? అవి ప్రసాదిస్తాయా నువ్వు సాధన చేసేది? అవి వస్తాయా నువ్వు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేది? అన్నీ విడిచిపెట్టుకునేది. అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్. అటాచ్మెంట్ని అన్ని కూడా డిటాచ్మెంట్ చేసేదే సాధన. అదే మోక్ష సాధన. మీ ఫోన్లో సిమ్ కార్డు ఉన్నంతసేపు మీకు ఎంత ఇష్టం లేకపోయినా ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఫోన్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? తల్ల కిందగా తప్పచేయలేదు, సిమ్ కార్డు తీసి మారే. కాబట్టి మన మైండ్ అనే చిప్పులో మన చిన్నప్పుడు కాడి నుంచి, మనకు ఊహ వచ్చిన కాడి నుంచి, మనం జ్ఞానం వచ్చి మాట్లాడడం నేర్చుకున్న కాడి నుంచి అబద్ధాలు మాట్లాడాం, మాయలు చేశాము, ఎన్నెన్నో చేశాం, ఎన్నెన్నో విన్నాం. ఇవన్నీ కూడా బ్రెయిన్లో స్టోరేజ్ అయిపోయినాయి. కాబట్టి వాటిని అన్నింటినీ డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలి అంటే ఈ సాధన ద్వారానే డిలీట్ అవుతాయి. ఎందుకు కాలిపోవడం కాదు. ఇప్పుడు మీరు 10 మంది ఉన్నారండి, ఈ 10 మందిలో నేను మాట్లాడుతున్నానండి. ఎందుకు మాట్లాడుతున్నాను? మీరు 10 మంది ఉన్నారు కనుక. మీ 10 మంది లేకపోతే నేను ఇక్కడ కూర్చొని నాకనైనా మాట్లాడుకోవాలా? అప్పుడు నేను మాట్లాడుకునే అవసరం ఉందా? ఇన్ని ఉపనిషత్తులు, ఇన్ని వేదాలు, ఈ ఎక్కడెక్కడో వెతిక జ్ఞానం అంతా మీ ముందు నేను చెప్పే అవసరం నాకుందా? మీరు ఉన్నారు కాబట్టి, మీరు వింటున్నారు కాబట్టి, ఏమో
ఏ కోశానైనా ఏ పదం ద్వారానైనా తెలుసుకుని సాధన కొంచెం గట్టిగా చేసుకుంటారేమో అన్న భ్రమతో, అంతేగాని బయటకు వెళ్ళిన తర్వాత ఈ రోడ్డు మీద వదిలిపోతామంటే మాత్రం నేను అరిస్తే మాత్రం ప్రయోజనం ఏమున్నది? 1,25,000 యోగ మార్గాలు ఉన్నాయి. వాటన్నిటిలో ఈ నాదాన్ని అనుసంధానం చేసేటువంటి ఈ మహావిద్య, ఈ ప్రాణ విద్య ఒక్కటే మోక్షప్రదాత అని జగద్గురు శంకరాచార్య వారు చెప్పినట్టు మార్గాన్ని మనం తెలుసుకుని సాధన చేయకపోతే నష్టపోయేది మనమే. ఎవ్వరూ ఉద్ధరించేవాళ్ళు లేడు నిన్ను. ఈ యోగమయందు అశ్రద్ధ చూపి అజాగ్రత్త వహించి నువ్వు లేజినెస్ బద్ధకంతో నువ్వు సాధన చేయకుండా ఏముంది నేను నామస్మరణ చేసుకుంటేనే మోక్షం వచ్చేస్తుందని వెతుకుతావు అనమాట. అప్పుడు ఏది సుఖంగా ఉంటుంది అది. అలాంటిది ఏదో ఒకటి సుఖంగా ఉందని వెతికి దీన్ని పక్కన పెట్టావనుకో, ఇప్పుడు మనస్సు లీనమవ్వదు ఆత్మలో. మనస్సు ఎందుకు లీనమవుద్దండి? ఇప్పుడు వరకు లీనైపోద్ది అనుకుంటున్నాం. మనసు ఆత్మ వల్ల పనిచేస్తుందని లేదు. నేను ఇప్పటి వరకు చెబుతున్నది అదే. మీ అందరూ వెళ్ళిపోతే నేను ఎవరితోటైనా మాట్లాడే అవసరం ఉన్నదా? లేదు. మీరందరూ ఉంటే నేను మాట్లాడే అవసరం ఉన్నది. కాబట్టి ఇంద్రియాలు ఉండేటువంటి స్థానంలో ప్రాణం ఉంటే ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి. ఆడుకోవడానికి కాదు, మిమ్మల్ని అంతర్దృష్టి పెట్టమంట. భూమధ్యంలో దృష్టి పెట్టమని చెప్పడానికి కారణం అదే. భూమధ్యంలో నీ దృష్టి పెట్టి అక్కడనే మనసు నిలిపి అక్కడనే ప్రాణానికి తీసుకువెళ్ళని చెప్పడానికి కారణం అదే. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతర్ముఖోహం వశ్యామి యోగేనాంతర్ముఖి. ఎప్పుడైతే నీ అన్ని అంతర్ముఖం అయిపోయినాయో అక్కడి నుంచి అక్కడ లేవు, మనసు లేదు. ఉదాహరణకి చంద్రమండలం మీరు వెళ్ళారు అనుకోండి, అక్కడ ఎవడైనా మీకు మాట్లాడడానికి ఉన్నాడా? ఎవడైనా చూడడానికి ఉన్నాడా? భూలోకంలో ఉంటే అందరూ కనిపిస్తారు. అలాగనే తుర్యాతీతమైనటువంటి ఆ స్థితికి ఎప్పుడైతే వెళ్ళిపోయామో, ప్రాణం వెళ్ళిపోయిందో, ఇంకా అక్కడ ఏం లేదు, మహాసమాధి ఒకటే. ఇక్కడేమో అటాచ్మెంట్, అక్కడేమో డిటాచ్మెంటును, ఇక్కడేమో కాన్షియన్స్, అక్కడేమో అన్కాన్షియన్స్. ఇదంతా కాన్షియన్స్. నేను చూస్తున్నాను, వింటున్నాను, మాట్లాడుతున్నాను, అన్నీ చేస్తున్నాను. నోటితో మాట్లాడుతున్నాను, కళ్ళతో చూస్తున్నాను, చెవులతో నేను చెప్పిందే వింటున్నాను. మరి నేను తప్పు చెప్తున్నానా, కరెక్ట్గా చెప్తున్నారా? ఎన్ని పనులు చేస్తున్నాను? మీరు ఒక విన్నగా ఒకటే చేస్తున్నారు మీరు, అవునా? ఎందుకు ఇవన్నీ నేను చేస్తున్నాను? ఎందుకు వినగలుగుతున్నాను? ఎందుకు మాట్లాడగలుగుతున్నాను? నా కాన్షియన్స్లో ఉన్నాను నేను. ఈ కాన్షియన్స్ నుంచి అన్కాన్షియన్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఏ మనసు మీకు ప్రత్యేకంగా కనపడద్దా? మీ బుద్ధి ప్రత్యేకంగా కనపడద్దా? మీ చిత్తం వేరుగా కనపడద్దా? మీ అహంకారం ముందు కనపడద్దా? ఏమి లేవు. అక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి, ఆ స్థానాన్ని విడిచిపెట్టేయాలి. ఎప్పుడైతే ప్రాణం అంతర్ముఖం అయిపోయిందో ఆ స్థానంలో ఇంద్రియాలు లేవు. శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి ఆ ఒక్క ఆత్మయే ప్రకాశిస్తూ ఉంటుంది. ఎందుకు ప్రకాశిస్తుంది? అదైనా నువ్వు ఎప్పుడైతే ప్రాణాన్ని అపానాన్ని రెండింటిని తీసుకువెళ్ళి అక్కడ టచ్ చేసావో ఒక కరెంటు స్పార్క్ వచ్చినట్టు ఒక స్పార్క్ వస్తుంది. ఈ రెండు ప్రాణ అపానాలు రెండు కలిసి టచ్ అవ్వాలి. అక్కడ ఎప్పుడైతే టచ్ అయినా ఒక స్పార్క్ వస్తుంది. ఆ స్పార్క్లోనే మీకు ఆత్మ దర్శనం అవుతుంది. అంతేగాని రామచంద్ర కింద 7 లోకాలు, పైన 7 లోకాలు, 14 లోకాలు తిరిగినా వెతికినా ఎంత బేసారిపోయినా పంచభూతాలే ఉన్నాయి, 5 భూతాలే ఉన్నాయి, 6వ భూతం ఎందునూ లేదు. పరిశోధన చేసుకో, నీ ఇష్టం, వెళ్ళు. నువ్వు చక్రవర్తి కాబట్టి సైన్యాన్ని పంపించు, వెతికించు, ఎక్కడన్నా ఉన్నదేమో 6వ భూతం ఉంటే నాకు చూపించు. పంచభూతాలే ఉన్నాయి. ఆ పంచభూతాలే సృష్టి, ఆ పంచభూతాలే ఈ శరీరం, పాంచభౌతికం. ఈ శరీరం పాంచభౌతికం. ఈ 5 భూతాలు వేరు చెయ్యి. ఇక్కడ ఏముందో చెప్పు నాకు. అప్పుడు 5 భూతాలు 5 వాటాలు వేసాయి. ఒకరిని పక్క తప్పించు, ఒక భూతాన్ని పక్క తీసేయి.
ఇంకా అక్కడ ఏముంది? ఏం లేదు. పంచభూతాలు వేరు అయిపోతే ఇంకేముంది అక్కడ? ఇంకా శవం వస్తుంది. ఆ కట్టే పంచభౌతికం, ఆ కట్టే పంచభౌతికం. ఆ 5ని వేరు చేస్తే ఇంకెక్కడ ఏమి లేదు. నిప్పు, నీరు, మట్టి, గాలి, ఆకాశం, వీటి వేరు చేస్తే ఇక్కడ ఇంకేమీ లేదు. ఈ 5 కలిసి ఉంటేనే ఇక్కడ శరీరము. అప్పలనాయుణ్ణి, సుబ్బారావుని, వెంకటనారాయణ్ణి అన్న శరీరానికి ఒక పేరు మనకు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఏదో ఒక పేరు నామకరణం చేస్తారు. అంతేగాని ఇంకెక్కడ ఏమీ లేదు. కాబట్టి మీలేమీ లేని దాంట్లో నుంచి ఉన్నది ఏదో ఒక చైతన్యం ఉన్నది. ఆ చైతన్యాన్ని తెలుసుకోవడానికే ఇక్కడ సాధన. ఆ సాధనే ఉపనిషత్తులు, వేదాలు, మహాత్ములు, ఎందరో గురువులు ఇవందరూ చెప్పారు. ఆ చెప్పిన దాన్ని నువ్వు తెలుసుకుని ఆచరిస్తే బాగుపడతావు, లేకపోతే మళ్ళీ గడి తినడానికి మళ్ళీ పడతావు. ఎన్ని జన్మలెత్తినా ఎందుకో చెప్పండి? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అని ఏదో డైలాగ్ చెప్పినట్టు మనం తినడానికి, ఆరగడానికి ఈ ధరని ఎంతో పవిత్రమైనటువంటి భూమిని పాడు చేస్తున్నాం. మనం బాగు చేస్తున్నామా? వస్తే పోసేస్తున్నాం, దొడ్డుకెస్తే వెళ్ళేస్తున్నాం, ఉంపొస్తే ఊసేస్తున్నాం, మన శరీరం చావబడితే మురికంతా కడిగేసి అన్ని ఎడతడి బయట వదిలేస్తున్నాం. మనం చేసేది పవిత్రమా? నువ్వు ఈ భూమి మీద ఉన్న పవిత్రమా, అపవిత్రమా? అది మనం తెలుసుకోవాలి. ఆ సూక్ష్మ జ్ఞానాన్ని తెలుసుకుని జన్మే లేకుండా చేసుకోవడానికి మాత్రమే నువ్వు సాధన చెయ్యాలి. ఓం శ్రీ గురుభ్యో నమః.